భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారం 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక క్షేత్రం మేళ్లచెరువు మహాశివరాత్రి జాతరకు సర్వం సిద్ధమైంది. సూర్యాపేట జిల్లాలో దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన ఈ స్వయంభూ శంభులింగేశ్వర ఆలయంలో నేటి నుంచి 5 రోజుల పాటు జాతర ఉత్సవాలు కన్నుల పండుగ జరగనున్నాయి. ఇక్కడి శివలింగం ప్రతి 12 ఏళ్లకు ఒక అంగుళం చొప్పున పెరుగుతుందని భక్తుల విశ్వాసం. శివలింగంపై ఉండే వలయాలు, మారుతున్న బొట్టు గుర్తులు దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయని అర్చకులు చెప్తుంటారు. శివలింగం పైభాగంలో ఒక చిన్న రంధ్రం ఉంటుంది. అందులో ఎప్పుడూ నీరు ఉంటుంది. ఆ నీటిని ఎన్నిసార్లు తీసినా మళ్లీ జలం ఊరుతూనే ఉంటుంది. అందుకే సాక్షాత్తు గంగమ్మ స్వామి తలపై కొలువై ఉంటుందని భక్తులు నమ్ముతారు. ఈ లింగం వెనుక భాగంలో జడ ఆకారాన్ని పోలిన చారలుంటాయి. దీనిని పార్వతీదేవి అమ్మవారి కురుల ఆనవాలుగా భావిస్తూ స్వామిని అర్ధనారీశ్వరుడిగా పూజిస్తారు. భవానీనం దేశ తుషితనం దేశ తిలకనం దేశ రావుడంబానం కమండల మహర్షి గోత్రోద్వస్య తన్నోదరికం ప్రచోదయాత్ ఈశాన సర్వవిజ్ఞానేశ్వర సర్వభూతానాం బ్రహ్మాండ గ్రామంలో స్వయంభుగా వేంచేసి ఉన్న శ్రీ ఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి స్వయంలింగం స్వామివారి 1126 పూర్వం పెద్ద అడవి ఇదంతా. ఈ అడవిలో స్వామివారి ఒక రుబ్రోలు ఆకారంగా వెలిచినప్పుడు ఒక ఆవు వచ్చి స్వామివారి లింగాకారం మీద పొదుగు పెట్టి పాలు కారుస్తుండేది. ఆ పశువుల కాపరైన గంగనమైన మంగనమైన అనే యాదవరాజు చూసి ఏంది రాయికి పాలు కారుస్తుందనేసి స్వామివారి లింగాకారాన్ని తీసేసి కరెక్ట్గా ఆలయానికి కిలోమీటర్ దూరంలో వాయము వలన కిలోమీటర్ దూరంలో గొల్లకుంట బాగుంది. ఇప్పుడు కూడా ఆ గొల్లకుంట బావి దగ్గర పడేసి వచ్చారు. మళ్ళీ మరుసటి రోజు స్వామివారి ఇక్కడ పిలిచాడు. మళ్ళీ ఆవు రావటం, ఆ లింగాకారం మీద పొదుపు పెట్టి పాలు కారటం, ఆ యాదవరాజు చూసి తీసేయటం, అట్లా 20 రోజులు జరిగింది. 21వ రోజు స్వామివారి స్వప్నంలో పడి దక్షిణ కాశీ క్షేత్రం నా దూరం రాదు నీ దూరం నేను అన్న తర్వాత అప్పటి నుంచి ఆ రోజు నుంచి కూడా స్వామివారికి నిత్య పూజా కార్యక్రమం నిత్య నివేదన నడుస్తున్నవి. అది ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారి స్వయంలింగం, స్వామివారి సరసన గంగ వస్తుంటుంది. మనం ఎన్ని నీళ్ళు తీస్తే అన్ని నీళ్ళు వస్తే తీయకపోతే ఆ లింగాకారం వరకు వచ్చి అయిపోతుంది. అది ఇక్కడ విశేషం. ఇక్కడ స్వామివారు అర్ధనారీశ్వరుడు, ముందు స్వామివారు వెనక జడాకారంలో అమ్మవారు ఉంటుంది. ఇక్కడ స్వామివారు 100 సంవత్సరాల సుమారుగా బెత్తుడు పెరుగుతుంటాడు. ఫస్ట్ బొట్టు పెట్టారు, 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ పెరిగారు. స్వామివారు 2వ బొట్టు పెట్టారు, మళ్ళీ 100 సంవత్సరాల సుమారుగా మళ్ళీ స్వామివారు లింగాకారం పెరిగింది, 3వ బొట్టు పెట్టారు. మళ్ళీ పెరిగారు స్వామివారు 100 సంవత్సరాల సుమారుగా, 4వ బొట్టు పెట్టారు. మళ్ళీ 100 సంవత్సరాల సుమారుగా మళ్ళీ పెరిగారు స్వామివారు, 5వ బొట్టు పెట్టారు. పైన గుంటాకారంలో 6వ బొట్టు పెరుగుతుంది స్వామివారు లింగాకారం. కింద మీకు ఎక్కడ శివలింగాకారం చూసినా కానీ
మీకు మన మేలచెరువులో ఉన్నట్టుగా ఉండదు. ఇక్కడ విశేషం ఏంటంటే పానుగొట్టం కింద బిల్ల కలిసి ఉంటుంది ఏ క్షేత్రంలో కానీ మన మేలచెరువు క్షేత్రంలో ఇక్కడ మాత్రం మధ్యలో గ్యాప్ ఉంటుంది, ఎక్కడ కూడా ఉండదు. ఏ శివలింగాకారం కూడా ఇక్కడ కారు పంచులు అయితే జాకీ పెట్టి ఎట్లా పైకి లేస్తుంటుందో కింద బిల్ల సపోర్ట్ ఇచ్చుకుంటూ పానుగొట్టం సపోర్ట్తో స్వామివారి లింగాకారం పెరగడం విశేషం. ఈ ఏరియాలో సున్నపు మొత్తం క్వారీ ఉంది. అట్లాంటి క్వారీలో 300-400 అడుగులు వేసినా కానీ నీళ్లు పడవు. అట్లాంటి స్థానంలో ఇక్కడ స్వామివారు 6 అడుగుల లింగాకారం నుంచి పైనుంచి శిరస్సున గంగరాడడం చాలా విశేషం. స్వామివారి భక్తులు చాలామంది వచ్చి స్వామివారి ఆ శిరస్సున జడాజోడం నుంచి వచ్చే గంగ నీళ్ళు చదువుకొని ఆరోగ్యంగా ఉండాలని చెప్పి స్వామివారి తీర్థంగా తీసుకుంటారు. చాలా వాళ్ళకి ఆయురారోగ్య ఐశ్వర్యం సకల సంపద ఆరోగ్యంతో ఉంటారు ఆ స్వామివారి గంగ చదువుకుంటే. అది ఇక్కడ స్వామివారి విశేషం.